ఆయన ఎందుకు వచ్చినాడు అనేది మనము స్పష్టంగా గమనించాలండి మనమందరం కూడా. అనేక అద్భుత నీళ్ల మీద నడిచినటువంటి వాడు ఎన్నో పర్యాయాలు తప్పించుకుని వెళ్ళిపోయినాడు. అంటే భయపడి వెళ్ళిపోయినాడా? మరి అప్పుడు తప్పించుకుని వెళ్ళిపోయినటువంటి వాడు ఇప్పుడెందుకు తప్పించుకోలేదు? మరి ఆయన పట్టుకోలేని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాడు, అప్పుడు దొరకనటువంటి వారు ఇప్పుడెందుకు బంధింపబడినారంటే దానికి ఆన్సర్ కూడా యేసుప్రభు వారు ఇచ్చినారు. నా సమయం ఇంకా రాలేదు అంటే యేసుప్రభు మాట్లాడినారు. ఎందుకంటే లేఖనాలు నెరవేరాలండి. ప్రవక్తలు ఏమైతే చెప్పున్నారో అవన్నీ కూడా ఈయన జీవితంలో నెరవేరవలసినటువంటి అవసరత ఉంది. తన యొక్క శిష్యుడు తనని ఏం చేయాలి? అప్పగించాలి. అంతే ఇవన్నీ కాలము సంపూర్ణమయ్యే వరకు, లేక ఆయన చిత్తము దేవుని చిత్తానుసారంగా ఆయన బలవ్వాల్సిందే కానీ ఏదో మనం అనుకున్నట్టుగా ఒక మర్డర్ చేయబడటము, లేక ఆకస్మికంగా చనిపోవటము, గుండెపోవటం